హలో వెల్నెస్ ఫ్యామిలీ 1 ఇయర్ బ్యాక్ ఈ ప్రొలాంగ్ వాటర్ ఫాస్టింగ్ గురించి నాకు మొదటగా తెలిసినప్పుడు దీని గురించిన ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ని సేకరించి 6 months గ్యాప్లో ఒక 2 సార్లు నేను స్వయంగా చేయడం జరిగిందండి. ఈ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ వల్ల మన బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఈ ఫాస్టింగ్ని మనం చేస్తున్నప్పుడు అంతే జాగ్రత్తలు తీసుకుని చేయవలసి ఉంటుందండి. ఈ ఫాస్టింగ్ పీరియడ్లో ముఖ్యంగా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎంత వాటర్ కావాలనేది మన బాడీ మనకి సిగ్నల్ చేస్తూ ఉంటుంది. మన బాడీ మనకి ఏం చెప్తుందో జాగ్రత్తగా గమనించుకుంటూ ఎప్పటికప్పుడు సరిపడా వాటర్ తీసుకుని బాడీని హైడ్రేట్ చేసుకోవాలండి. ఇక రెండో విషయానికి వస్తే కేవలం మనం తినే ఆహారం ద్వారానే మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి బాడీకి చేరతాయి కనుక ఎప్పుడైతే ఆహారాన్ని బాడీకి ఇవ్వడం మానేసామో మన బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ని ఎప్పుడు ఎంత తీసుకోవాలన్నది ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని ప్రకారం ఎలక్ట్రోలైట్స్ అనేవి బాడీకి ఎప్పుడు తీసుకుంటూ ఉండాలండి. ఇక మూడో విషయానికి వస్తే ఈ ప్రొలాంగ్ ఫాస్టింగ్ మనం ఎన్ని రోజులు చేస్తాం అన్ని రోజులు కూడా 80% హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ జోలికి వెళ్ళకూడదు. రోజు పొద్దుటిపూట ఏదో ఒక లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది. ఇక నాలుగో విషయానికి వస్తే ఈ ప్రొలాంగ్ ఫాస్టింగ్ మనం ఎండ్ చేసినప్పుడు రీఫీడింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి. బాడీకి ఒకేసారి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ని ఇచ్చినట్టయితే అప్పుడు దాకా తక్కువ ఇన్సులిన్ లెవెల్స్ ఒకేసారి స్పైక్ అవడం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఈ ప్రొలాంగ్ ఫాస్టింగ్ చేసిన నాళ్ళు గట్కి కంప్లీట్గా రెస్ట్ ఇవ్వడం వల్ల మన డైజెస్టివ్ హార్మోన్స్ అనేవి చాలా తక్కువగా రిలీజ్ అవుతాయండి. అందువల్ల రీఫీడింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి హెవీ ఫుడ్ని డంప్ చేయకూడదండి. ఫుడ్ని బాడీకి గ్రాడ్యువల్గా ఇంట్రడ్యూస్ చేయాలి. అయితే ఈ ప్రొలాంగ్ ఫాస్టింగ్ని అందరూ చేయొచ్చా? లేదండి. టైప్ 1 ఆర్ టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ అండర్ వెయిట్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ, దీర్ఘకాలిక జబ్బులతో ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళు కానీ తప్పనిసరిగా డాక్టర్ అడ్వైస్ లేకుండా ఈ ప్రొలాంగ్ ఫాస్టింగ్ అనేది చేయడం అడ్వైజబుల్ కాదండి. ఇక 60th అవర్ తర్వాత ఈ రోజున నా ఫాస్టింగ్ ఎలా కంటిన్యూ అయిందో చూద్దాము. మరి మార్నింగ్ రన్నింగ్ అయ్యాక నీట్గా కార్ అంతా కడుక్కొని చిన్న బిజినెస్ పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి అదంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడే రిటర్న్ అవుతున్నాను. ఇంకా అంతా బాగానే ఉంది. ఇంకో 2 రోజులు ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా 6 o'clock క్లోజ్ చేద్దాం డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఇంకో 2 రోజులు ఉండగలిగితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మెనూ అంతా సెట్ అయిపోయింది 6 o'clock ఫాస్ట్ బ్రేక్ చేయడానికి. మరి ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందాం అని చెప్పి చూసుకున్నానండి. ఈ 3 daysలో సుమారు 1.5 kg వెయిట్ తగ్గానండి. ఈ 3 daysలో నేను యాక్టివ్గా నా వర్క్స్ నేను చేసుకుంటూ మార్నింగ్ 1 hour స్లో జాగ్ కూడా చేశాను కనుక ఎలా లేదన్నా రోజుకి 2600 నుంచి 3000 క్యాలరీస్ బర్న్ చేసి ఉంటానని అనుకుంటున్నాను. మరి మొదటి రోజు నా స్టోర్డ్ గ్లూకోజ్ అండ్ గ్లైకోజన్ నుంచి నా ఎనర్జీ సప్లై వచ్చినప్పటికీ కూడా సెకండ్ అండ్ థర్డ్ డే ఖచ్చితంగా ఫ్యాట్ బర్నింగ్ నుంచే నాకు ఎనర్జీ సప్లై అయిందని నేను ఎస్టిమేట్ చేసుకుంటున్నాను. నా అంచనా ప్రకారం ఈ 1.5 kg నేను ఏదైతే వెయిట్ లాస్ అయ్యానో అందులో కనీసం 600 grams ఫ్యాట్ లాస్ అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. జనరల్గా మనం తినే ఫుడ్ మనల్ని ఎంత నరిష్ చేస్తుంది అన్న విషయం కన్నా అది మన నాలుగుకి ఎంత రుచిగా ఉందన్న విషయమే కదండి మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. బట్ 3 రోజుల తర్వాత ఫుడ్ నోట్లోకి వెళ్ళిన ఆ క్షణంలో ఫుడ్ మీద మనకున్న ఒపీనియనే మారిపోతుందండి.